ఏ హావా దిస్ సాయి చరణ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. యూట్యూబ్లో అయితే దర్శిని అనే ఒక ట్రైలర్ అయితే నేను చూశాను అనమాట. బట్ ఆ ట్రైలర్ చూసినప్పుడు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ వాళ్ళు అంటే డబ్బులు ఎంత పెట్టుకున్నారో తెలియదు కానీ టెక్నికల్గా చాలా అంటే చాలా నచ్చింది. సేమ్ టైం దర్శిని మూవీ హీరోయిన్ శాంతి గారు అయితే మన పక్కనే ఉన్నారు. మరిన్ని వివరాలు ఆవిడని అడిగి మనం అలా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? యా బాగున్నా అండి. హ్యాపీ అంతా. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఇంకా బేబీ షుగర్ అలాంటిది ఏం రాలేదు. అవునా? వాళ్ళ దర్శిని చాలా అంటే చాలా బాగుంది ట్రైలర్. ఓకే ఏంటి బయట కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే ఎలా అనిపిస్తుంది మీకు? రెస్పాన్స్ బాగా వస్తుంది? యా చాలా హ్యాపీ అండి. రీసెంట్లీ విజయవాడ కూడా నాకు వేరే ఈవెంట్స్ ఉండి వెళ్ళాను, ఉగాది పురస్కారాలు. సో అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఈవెన్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో అలా ఉంటుంది. టీజర్ చూడగానే అందరూ దగ్గరకు వచ్చి హ్యాండ్ పట్టుకొని మరి చాలా బాగుందమ్మా అన్నారు. సో అది హ్యాపీ. ఓకే అండ్ సేమ్ టైం ఏంటంటే ఒక యాక్టర్ కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఎప్పుడైనా తను బ్యూటిఫుల్గా చూపించుకోవాలి, లవ్ స్టోరీలు అయితే మనల్ని మనం బ్యూటిఫుల్గా చూపించుకోవచ్చని చేస్తారు. బట్ ఈ సినిమా గురించి మనం చెప్పుకుంటే మెయిన్ కాన్సెప్ట్ అండ్ స్టోరీ, మెయిన్ క్యారెక్టర్లు పక్కన పెడితే స్టోరీ. బట్ మీరు ఎందుకు చేశారు? చేయడానికి కారణం ఏంటి? మెయిన్ కాన్సెప్ట్ నచ్చిందండి, డిఫరెంట్గా. సేమ్ ఎగ్జాక్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే సేమ్ ఎగ్జాక్ట్లీ శాంతి నా నేమ్ కదా, నేను ఎలా ఉంటానో ప్రియా క్యారెక్టర్ అనమాట దర్శినిలో. సేమ్ ఎగ్జాక్ట్ కొంచెం అలానే ఉంటుంది ప్రియా క్యారెక్టర్ కూడా, కొంచెం ఇన్నోసెంట్గా. సో చెప్పగానే స్టోరీ బాగా నచ్చింది. అండ్ డెబ్యూ మూవీనా ఇది మీకు? చేశారా మీరు? చేశానండి ఫిల్మ్స్, బట్ ఇది ఫస్ట్ రిలీజ్ అవుతుంది అంతే. దర్శిని ఫస్ట్ రిలీజ్ అవుతుంది. అంటే హీరోయిన్ గా చేశారా, యాక్టర్? మెయిన్ లీడే చేశానండి. ఇంకో 2-3 ఫిల్మ్స్ ఉన్నాయి, త్వరలో అప్డేట్ చేస్తాము. డెబ్యూ అంటే డెబ్యూగా రిలీజ్ అవుతుంది ఇది. అవునండి. అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండ్ ఇంకొక విషయానికి వస్తాయండి, ప్రతి హీరోయిన్ అంటే ఇండస్ట్రీలో అడుగు పెట్టే ముందు ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ ఏం లేదండి, ఫ్రెండ్స్ కొంచెం ఇది ఫోర్స్ చేస్తే వచ్చాను అనుకోకుండా. షార్ట్ ఫిల్మ్స్ అని డెమోస్ అని చేశాను. బట్ ఇప్పుడు అదే ప్యాషన్ అయింది, కొంచెం ఏదో ఒకటి చేయాలన్న ఫీల్ అయితే వచ్చింది. ఓకే ఎలా అనిపించింది ఆ మూవీ తీసేటప్పుడు? కానీ ఎందుకంటే చాలా టెక్నికల్గా బాగుంది కదా, మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు సినిమా? చాలా ఒక్కలే కాదండి, టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు. మెయిన్ డైరెక్టర్, స్టోరీ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి. తర్వాత ప్రొడ్యూసర్ మా సూర్యం గారు, ఆయన సపోర్ట్ లేని ఏం చేయలేము. ప్రొడ్యూసర్ మెయిన్ అండి. సో ఆయన సపోర్ట్, అది వద్దు ఇది వద్దు అనకుండా సో ఇక్కడ ఉన్నామంటే అది రీజన్ అండి. ఓకే అండ్ ఇంకొక విషయానికి వస్తే అంటే ప్రతి శుక్రవారము ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఫ్రైడే ప్రతి సినిమా రిలీజ్ అవుతున్నాయి, వెళ్ళిపోతున్నాయి, కనుమరుగైపోతున్నాయి. అంటే జనాలు థియేటర్కి వెళ్ళి చూసేంత టైం వాళ్ళకి లేకుండా పోయింది, ఎందుకంటే ఓటీటీ వచ్చింది కాబట్టి. బట్ మీ సినిమా ఓటీటీలో కాకుండా థియేటర్లో ఎందుకు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? మెయిన్ టీం అంతా అయితే అండి బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలని ఎవరికైనా ఆశ ఉంటుందండి. ఈవెన్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి. ఓటీటీ ఓకే ఆటోమేటిక్ వస్తుంది నెక్స్ట్ థియేటర్ తర్వాత. మెయిన్ పెద్ద బిగ్ స్క్రీన్లో చూసుకోవాలి మన ఫిల్మ్ అనేది ఎవరికైనా ఆశ ఉంటుంది, ప్రతి డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్. సో అలా ఓకే ఆడియన్స్ మీ సినిమా మేము ఎందుకు చూడాలి అని వాళ్ళు అంటే మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? రీసెంట్లీ అయితే మేబీ థ్రిల్లర్స్, సస్పెన్స్ ఇలా చాలా ఫిల్మ్స్ వచ్చినాయండి. నేనైతే కొంచెం స్ట్రాంగ్గా చెప్తున్నా, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు నచ్చుతుంది మా దర్శిని. సో ఆ హోప్ అయితే ఉంది, థియేటర్స్కి వచ్చి చూడండి. సో నచ్చితే అందరికీ చెప్పండి, ఫ్యామిలీతో కూర్చొని అందరూ హ్యాపీగా చూడొచ్చు, అలా అయితే ఉంటుంది. దర్శిని అంటే ఏంటండి? అంటే కొంచెం మొత్తం చెప్తే కొంచెం రివీల్ అవుతుంది, స్టోరీ రివీల్ అవుతుంది ఆ టైటిల్తో. అయితే వద్దులేండి, కొంచెం మొత్తం చెప్పలేను. అయితే వద్దులేండి, మీ థియేటర్లో చూస్తే దర్శిని ఎందుకు టైటిల్ పెట్టామనేది. ఓకే అండి ఇంకొక విషయానికి వస్తే అంటే నేను ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది నాకు, అంటే ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళినట్టు అనిపించింది ఆ 2 నిమిషాల ట్రైలర్. ఓకే మీరు షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ మూమెంట్ ఎలా అనిపించేది అంటే ప్రతిరోజు? బట్ విఎఫ్ఎక్స్ అన్ని యాడ్ చేసేసరికి అది వేరే ఉంటుంది. మేము చేసేది షూట్ చెప్పలేము, గ్రీన్ మ్యాట్ ఏం యూజ్ చేయలేదు మేము. ఓకే మామూలుగా చేశారా? యా సో ఇప్పుడు అదంతా ఇలా చూసుకునేసరికి ఆల్రెడీ చూసాం కొన్ని మేము ఓన్గా. సో ఐ ఫెల్ సో హ్యాపీ తర్వాత చూసాక అవుట్పుట్ అంతా.